సో అక్కడ నుంచి వచ్చేసరికి ఐ వాస్ ఫిజికలీ వెరీ యాక్టివ్. నేను స్పోర్ట్స్లో కానీ డాన్స్ ఫామ్స్లో కానీ అన్నీ నేను వెళ్ళి రిహర్స్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఆడిషన్స్ చేసుకోవడం అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్రిల్ అన్నమాట. స్విమ్మింగ్ అన్నీ. సో అలాగా ఫిజికల్ ఫిట్నెస్ మీద తెలియకుండా ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఒక 7-8 years బ్యాక్ నాకు సియాటికా డిటెక్ట్ అయింది బికాస్ ఆఫ్ అ రాంగ్ మూమెంట్ ఇన్ జిమ్. నాకు పర్సనల్ అసిస్టెంట్ ఉండే, లైక్ పర్సనల్ ట్రైనర్ ఉండే. వన్ డే తను లీవ్ తీసుకున్నారని వేరే ట్రైనర్ నాకు ఒక రాంగ్ మూవ్ చెప్పేశారు. నేను చూస్తున్నా మీ ట్రైనింగ్ బాగానే చేస్తున్నారు, జస్ట్ స్టార్ట్ చేసేయండి వితౌట్, యూజువల్గా ఏదైనా వెయిట్స్తో చేయాలంటే ఫస్ట్ వితౌట్ వెయిట్స్ 2-3 sets చేయిస్తారు కదా. నాకు వితౌట్ వెయిట్స్ కాకుండా విత్ వెయిట్స్ చేయించేశారు సార్. టక్కని పట్టేసుకుంది బ్యాక్. ఏంటి తెలీదు, ఐ థాట్ మేబీ ఇట్లా వెళ్ళిపోతుందేమో అని ఇంకా 1 week కంటిన్యూ చేశారు జిమ్. సో తెలియకుండా ఇంకా దెన్ ఐ రియలైజ్ అండ్ దెన్ చూపించడం జరిగింది ఫిజియోథెరపిస్ట్కి. ఓకే, యూఆర్ హ్యావింగ్ సియాటికా, యూ హ్యావ్ టు టేక్ అ బెడ్ రెస్ట్ అన్నారు. సో ఒక 7 to 8 months ప్రాపర్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. అప్పుడే లూజర్ season 1 అప్రోచ్ అయ్యారు నాకు, ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దట్ 7 months. సో ఐ టోల్డ్ లైక్ దిస్, ఇలా ఫిజికల్గా చాలా ఛాలెంజెస్ ఉంది నాకు ప్రస్తుతానికి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అండ్ ఐ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. అండ్ మీరే ఒక బ్యాడ్మింటన్ కోచ్ క్యారెక్టర్ అంటున్నారు మీరు, దాంట్లో ఫిట్నెస్ ఉండాలి, మళ్ళీ కనిపించాలి, ఆ పవర్ కనిపించాలి ఆ క్యారెక్టర్కి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ జస్టిస్ అని చెప్పి చెప్పాను.